కరుడుగట్టిన నేరగాన్ని కూడా ఉరికంబం ఎక్కించడానికి అర నిమిషం ముందు చివరి కోరిక గురించి ఆరా తీస్తారు. ఇది మన చట్టాలకున్న మంచితనం. మనలాంటి మానవ మాత్రులకు 4-5 ప్రాథమిక హక్కుల్నిచ్చి వాటి సంరక్షణ కోసం రాజ్యాంగంలో కొన్ని క్లాజుల్ని ప్రసాదించి వెళ్లిపోయాడు మన అంబేద్కర్ బాబా. మరి ఆయన రాసిచ్చిన ఆ అదృష్టాన్ని అక్షరాల మనం అనుభవించగలుగుతున్నామా? తెలుగు వాళ్ల హక్కుల కమిషన్ కు ఒక కాశ్మీరీ మనిషిని చైర్మన్ గా వెయ్యడమేంటన్న సూటి ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడ? న్యాయం జరగట్లేదు అని పబ్లిక్ ఫీల్ అవుతున్నారు, కానీ అది తప్పు. మేమున్నది మీకోసం. మీకెప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9848022338. 9848022338. ఎనీ టైం ఎనీ ప్లేస్ ప్రాబ్లం వస్తే వాలిపోతాడు మీ శివమణి. ఫోన్ నెంబర్ కూడా అటాచ్ అయి ఉండే ఈ భరోసాను వింటే ఆ క్షణంలో ఏ బాధితుడైనా ఊపిరి పీల్చుకుంటాడు, హమ్మయ్య అనుకుంటాడు. అందుకే నాటిగా అనిపించినా ఈ సినిమా సీను అంత క్యాచీగా కనిపించింది. ఇప్పుడు రియాలిటీలోకి వద్దాం. 24601574 మీ హక్కులకు భంగం కలిగిందనిపిస్తే, ఎవరైనా వేధిస్తున్నారని భావిస్తే వెంటనే డయల్ చేయండి. అక్కడో అభయహస్తం హలో అంటూ ఆప్యాయంగా పలకరిస్తుంది. నిన్నటి దాకా శ్రీ కాకుమాను పెదపేరిరెడ్డి అనే ఈ పెద్ద మనిషి మీ గోడునంతా ఓపిగ్గా ఆలకించి పంచాయతీ పెట్టి మరీ మీకు కావలసిన న్యాయాన్ని మీ చేతికి అందించేవారు. ఇప్పుడు కూడా ఆ ఛాన్స్ ఉంది. కాకపోతే మీకు కాశ్మీరీ హిందీ మాట్లాడడం తెలుసుండాలి. ఇది తాజా తిరకాసు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కుర్చీని జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రు అనే బారాముల్లా జిల్లా మనిషికి అప్పజెప్పింది మన రాష్ట్ర సర్కార్. 10 నెలలు మన హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా చేయడమే కక్రు గారికి ఉన్న మెయిన్ క్వాలిఫికేషన్ గా ప్రభుత్వం గుర్తించినట్లుంది. అలా ప్రతిపాదించడం, ప్రధాన పక్షం ఇలా మద్దతివ్వడం, ఆ వెంటనే ఆమోదముద్ర పడడం అన్ని నిమిషాల్లో జరిగిపోయాయి. సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే హైకోర్టు సీజేగా రిటైర్ అయిన వాళ్ళందరూ పేర్లు పెట్టారు. మన రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఎవరైతే సీజేగా రిటైర్ అయ్యారో నిస్సార్ అహ్మద్ కక్రుని, ఇంకా సుదర్శన్ రెడ్డి గారి పేరు కూడా అంటే డిస్కషన్లో వచ్చింది. స్క్రోలింగ్స్లో ఆయన పేరు ఆయన విల్లింగ్ గా లేని కూడా వచ్చారని ముఖ్యమంత్రి గారు బ్రీఫ్ చేశారు. గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది కక్రు గారిని ప్రపోజ్ చేశారు. బీయింగ్ మైనారిటీ ఒకటే పేరు ఉన్నప్పుడు మేము కూడా ఆ పేరు యాక్సెప్ట్ చేశాం. 1993 హక్కుల సంరక్షణ చట్టానికి లోబడి 2005 ఆగస్టు 12 నుంచి పనిచేస్తున్న మన స్టేట్ హెచ్ఆర్సీకి ఆది నుంచి జస్టిస్ సుభాషణ్ రెడ్డి నేతృత్వం వహించేవారు. ఆయన విరమణ తర్వాత కాకుమాను పెదపేరి రెడ్డి ఆ డ్యూటీని చేతికి తీసుకున్నారు. సుభాషణ్ రెడ్డి హయాంలో హక్కుల కమిషన్ ఆపద్ బాంధవ పాత్రను బాగా పోషించినట్లు దాఖలాలున్నాయి. లాకప్ డెత్ కేసులకు పరిష్కారం దొరికింది. కట్టు బానిసలుగా బతుకుతున్న కొన్ని జీవితాలకు విముక్తినిచ్చింది. మేజర్ వయస్సు వచ్చినా ప్రేమను గెలిపించుకోలేని జంటలకు పెళ్లిళ్లు చేసింది. ఎన్నో ఆవేదనల్ని, మరెన్నో ఆర్తనాదాల్ని కమిషన్ ఆలకించింది. నేనున్నానంటూ భుజం తట్టింది. ఆ తర్వాత తాత్కాలిక చైర్మన్ గిరి కేసుల నమోదును భారీగా తగ్గించేసింది. ఇప్పుడు జస్టిస్ కక్రు దీనికి తాజా నాయకుడు. దగాపడ్డ జీవితాలకు బాసటనిస్తూ కంటతడి తుడిచే ఈ బృహత్తర బాధ్యతను కక్రు గారు గతం కంటే సక్రమంగా నిర్వహిస్తారన్నది మన అందరి ఆశ. కానీ మానవ హక్కుల కమిషన్ అంటే అది సామాన్యుడి పాలిట అత్యున్నత న్యాయస్థానం. అయ్యా అంటూ వినమ్రంగా వినతి పత్రం రాసిచ్చుకునే కామన్ మ్యాన్ మాతృభాషలో వేదన పంచుకునే తోడుంటే బాగుండేదని ఆశిస్తున్నాడు కూడా. ప్రజా ప్రయోజనాల కోసం సుమోటోగా స్వీకరించి స్వచ్ఛందంగా న్యాయం అందించే చొరవ కూడా హెచ్ఆర్సీ చైర్మన్ పోస్టుకు అత్యవసరం. ఇప్పుడు ఉత్తరాది మనిషి దక్షిణాది మనసుల్ని ఎంత మేరకు చదవగలరన్నది కూడా ఒక ఆలోచింపచేసే సందేహం. చట్టాలు చుట్టాలు కాకపోయినా చట్టం తెలిసిన వాళ్లతో చుట్టరికం కలుపుకుంటే తప్పులేదు. కలిపేసుకుందామా? పదారియే కక్రు సాబ్.